శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, అసలు ఎక్కడ ఎప్పుడు మాట్లాడనివ్వండి, ఆ జ్ఞాన మార్గం నుంచి చ్యుతి పొందరు, జారరు కిందకి, జారకుండా ఉంటారు. 2, సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి చాలా గొప్ప స్థితిని పొందాడు అనుకోండి, ఆయన మీద గురువుగారి ప్రభావం ఉంటుంది. గురువుగారు కూర్చోబెట్టుకొని బోధ చేసి ఆ శిష్యుణ్ణి అంత గొప్పగా తయారు చేస్తారు. కానీ కొంతమంది విషయంలో ఈ సిద్ధాంతం మినహాయింపు. చూడగానే గురువు, ఈయనకి నేను చెప్పవలసిన అవసరం లేదు, లోకాన్నంతటినీ ప్రకాశింపజేయడానికి వచ్చినవాడు మర్యాద కోసం నా శిష్యరికానికి వచ్చాడని గుర్తుపడతారు. అప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అంటే, చంద్రుడు ఎందుకు వస్తాడు ఆకాశంలోకి? తాపాన్ని పోగొట్టడానికి, చల్లటి కిరణములు అందరి మీద చల్లడానికి వస్తాడు. ఈయన కూడా అంతే, శివుడు వచ్చాడు. శివుడు అంటేనే మంగళప్రదుడు. ఎందుకు వచ్చాడు? లోకాలకి సుఖాన్ని పంచిపెట్టడానికి వచ్చాడు.